వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అనే పదానికి అర్థం ఎవరికైనా తెలుసా? మీలో ఎవరికైనా? సైన్స్. సో సైన్సియా అనే లాటిన్ వర్డ్ నుంచి సైన్స్ అనే పదం వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే తెలుసుకోవడం, అన్నౌన్ టు నౌన్ అన్నట్టు, తెలియనిది తెలుసుకోవడం. అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే దాంట్లో చేరి తన యొక్క సేవల్ని అందించాడు అన్నట్టు. గల్లీ ప్రాంతం అది, దాంట్లో వాళ్ళ అసోసియేషన్ కార్యక్రమాలు నడిచే దాన్ని. అక్కడ ఎక్విప్మెంట్స్ లేకుంటే తన దగ్గర ఉన్న 200 రూపాయలతోటి ఎక్విప్మెంట్స్ పెట్టుకొని తన యొక్క శాస్త్రీయతని కొనసాగించిన గొప్ప మేధావి చంద్రశేఖర వెంకటరామన్ గారు. కానీ ఇంట్రెస్ట్ ఉంటే మనిషి ఏ స్థాయికి చేరుతాడో అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఇన్స్పిరేటివ్ స్టోరీ ఆఫ్ సివి రామన్ గారిది. తాను ఎదిగిన తీరు. విదేశాలకి లండన్కి వెళ్ళాలని అనుకుంటాడు అన్నట్టు, గొప్ప గొప్పగా అక్కడ విద్యను అభ్యసించడం కొరకు. కానీ డాక్టర్ల సలహా మేరకు తన యొక్క వైద్య కారణాల వల్ల వెళ్ళలేక మన దేశంలోనే ఉంటూ ఎన్నో గొప్ప పరికల్పనలు చేశాడు. తన సేవలకు గుర్తింపుగా భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ ప్రైజ్ని గ్రహించిన ఫస్ట్ ఇండియన్, నాట్ ఓన్లీ ఇండియన్, ఏసియాలోనే మొదటి వ్యక్తి. చూశారా అతని గొప్పతనం? నైట్హుడ్ అవార్డు తీసుకున్నారు. భారతదేశంలో గొప్ప ఏదైతే మనం అత్యంత విలువైన ప్రైజ్ అంటామో ఆ అవార్డు భారతరత్న కూడా స్వీకరించిన గొప్ప మేధావి సివి రామన్ గారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో భిన్నంగా. పైనుంచి పండు కిందికే పడుతుంది కదా, కింద నుంచి పైకి ఎందుకు వెళ్ళదని తనకు డౌట్ వచ్చింది. మనం కూర్చుంటాం చెట్ల కింద, ఆకులు ఏరుకుంటూ, మట్టిలో చేతులు పెట్టుకుంటూ, పిసుక్కుంటూ, రాళ్ళను తీసి ఇంకొకటి ఎత్తి మీద వేసుకుంటూ. కానీ తనకొచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? పైనుంచి పండు కిందికి ఎందుకు పడ్డది, కింది నుంచి పైకి ఎందుకు వెళ్ళదనే ఆలోచన వచ్చింది. అందుకనే ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్ అయ్యాడు. ఎవరు? భూమికి ఆకర్షణ శక్తి ఉందని గ్రహించింది ఎవరు? కొందరు ఆర్కిమిడిస్ అంటారు, కొందరు న్యూటన్ అంటారు. ఎవరు? ఏది నిజం? ఎస్. కాబట్టి ప్రతి దాంట్లో భిన్నత్వాన్ని. మ్యాక్మిలాన్ సైకిల్ 2 చక్రాలని కనిపెట్టుకొని 2 కట్టెలకు వేసుకొని 2 శీలలు ఇట్లా పెట్టుకొని గల్లీల పోటీగా బుర్ర తొక్కుకుంటూ తిరిగేటోడు అన్నట్టు. కుక్కలన్నీ ఎంటబడ్డాయంట. జనాలు కూడా ఈ పిచ్చోరికి పని లేదు పాడలేదు ఊరికే సపోర్ట్ చేస్తున్నాను రాళ్ళని కొట్టేవాళ్ళంట. అయినా కానీ తను భయపడకుండా ఆ 2 చక్రాల బండిని కనుపెట్టింది. ఆ 2 చక్రాలే సైకిల్ అయింది, సైకిల్ తర్వాత బైక్ అయింది, బైక్ తర్వాత 4 వీలర్ అయింది, తర్వాత బస్సు అయింది, లారీ అయింది. ట్రాన్స్పోర్ట్ సిస్టానికి ప్రాణం పోశాడు. ఈవెన్ దో రైట్ సోదరులు కూడా అంతే కదా. అడుగడుగున ఆటంకాలే వాళ్ళకి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రాలే. వీళ్ళంట ఏదో కనిపెడతారంట, వీళ్ళకి లక్షలు డాలర్లు ఏదో కావాలంట అని ఎగతాళి చేసిన వాళ్ళు. అలా ఎగతాళి చేసిన ప్రపంచమే 2 చేతులు మొక్కి వారి సేవల్ని కొనియాడే స్థితికి ఎదిగిన రైట్ సోదరులు మనకు ఆశయం కావాలి. ప్రతి ఒక్కరిని చూడండి, మీరు సైంటిస్టుల జీవిత చరిత్రలు చదవండి ఒకసారి. సైన్స్ అనేది ఈనాడు బుద్ధ దేశం జపాన్, మనకంటే స్వాతంత్రం తర్వాత తెచ్చుకున్న బుద్ధ దేశం జపాన్ ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచాన్ని ఏలుతుంది. వాళ్ళ సింగపూర్ చూడండి. ఈ మన చుట్టూ దేశాలు ఇవన్నీ ఎందుకు ఎదుగుతున్నాయి, మనమెందుకు ఇక్కడే ఉండిపోయాము అని ఒక్కసారి మనం బేరీజు చేసుకోవాలి. ఎక్కడైతే సైన్స్కి ఎక్కడైతే ఆదరణ దొరుకుతుందో ఆ దేశాలు ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఎక్కడైతే మూఢత్వం, మూఢనమ్మకాలు, ఇలాంటి విధి విధానాలు డ్రాబ్యాక్గా ఉన్నాయో ఆ దేశాలు ఇప్పటికీ పేదరికంతో, రకరకాల అసమానతలతోటి కుంగి కుసించిపోతున్నాయి.
థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు తన భార్య చాలాసార్లు తిట్టిందట. పనిలేదు పాడలేదు అంటే దాంట్లో పోయి కూర్చుంటావు, ఇంకా వేరే పని ఏం చేయవా, మేము ఎట్లా బతకాలి, నువ్వు అంటే పొద్దున్న లేచి ఆ పని మీద కూర్చుంటే. 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట తెలుసా, మనం నమ్ముతామా? కానీ అయినా కానీ తన ప్రయోగాల్ని ఆపకుండా సక్సెస్ సాధించి ప్రపంచానికే వెలిగించాడు ఆ సైంటిస్ట్. ఇలా చాలా మంది ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అసలు వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ జీవితాలు మన కొరకు త్యాగం చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కరి జీవితం, ఆ జీవితాల త్యాగాల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలు. మరి అలాంటి వాళ్ళకి చరిత్రలో ఒక రోజు ఉంటుంది. ఆ రోజును కనీసం మనం స్మరించుకొని వారి సేవల్ని గుర్తించకపోతే వారి త్యాగానికి ఏమన్నా ఫలితం ఉందా? కాబట్టి అందరం ఈ చిన్నతనంలోనే మీరు ఎలాంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారో అలాంటి యాటిట్యూడే మీ లైఫ్కి మార్గదర్శనం అవుతుంది. మర్రి విత్తనం నాటితే మర్రి చెట్టే వస్తుంది కానీ మామిడి చెట్టు రాదు. రాగి విత్తనం వేస్తే రాగి చెట్టే వస్తుంది కానీ ఇంకొక పండ్ల చెట్టు రాదు. మనం ఏర్పరచుకునే భావజాలం, మన క్రమశిక్షణ, మన అభిరుచులే మనల్ని జీవితంలో గొప్పవాళ్ళుగానో అదములుగానో తీర్చిదిద్దుతాయి. కాబట్టి మీరంతా సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకొని శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్ళి ఎంతో మంది సైంటిస్టులు వారి సేవల్ని మనం గుర్తించుకొని వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ గతిని మార్చే నవకల్పనలు చేసే నవతరాన్ని నిర్మించబోయే వారిగా, దారి చూపే వారిగా, ఈ దేశానికి వెలుగులు పంచే వారిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీకు అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.